నీ భాషలకు వస్తున్నామా తండ్రి, మా ప్రియులు నీ దాసులని పాక నరేష్ ప్రశాంత్ మారువకుమా ఆయన చేసిన మేలులన్నీయు ఆయన చేసిన మేలులన్నీయు అనుదినమును తలపోయుమా అనుదినమును తలపోయుమా దేవుని ఉపకారంబులలోన 126 కీర్తన 3వ వచనం చదువుదాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడు, మనమందరము సంతోషభరితులైతిమి. అలాగే 3వ వచనములో 127 అధ్యాయము 3వ వచనములో కుమారుని యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలమైన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో వాడబట్టి వారు. అలాగే 128 కీర్తన 3వ వచనములో నీ లోటు నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజన పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలి మొక్క వలె ఉందురు. దేవుడు తన మాట దీవించేగాక. అంటే పాక నరేష్ ప్రశాంత్ వారి విషయంలో మనం చూసినప్పుడు గత 14 సంవత్సరాలు కూడా గర్భఫలం లేక ఎంతో దేవుని సన్నిధిలో గోదాడినట్టుగా ప్రార్థించినట్టుగా చూచాం. సంఘమంతా ప్రార్థన చేశాం. తగిన కాల సమయంలో దేవుడు మంచి కుమారునిచ్చాడు. ఆ తర్వాత మరొక గర్భఫలము కుమార్తెనిచ్చాడు. ఇది మనమందరము సంతోషభరితులమైతామని ఈ కుటుంబానికి గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని దేవుడు కలుగజేశాడు. మన దుఃఖాన్ని మన నిట్టూర్పును ఆయన తొలగించే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు. కనుక ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండి మనం ఉన్నట్టయితే ఇంకా అనేక మేళ్లు మనం చూడిపోతాం. కాబట్టి వారు పెరిగి పెద్దవారై రాబోయే కాలంలో గొప్పవారుగా, రాబోయే కాలంలో వారి ఉపేత్తరం పాత్రలుగా ఇటు కుటుంబానికి ఇటు సంఘానికి ఉపయోగపడే వారిగా ఉండాలని కూడా వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఇటు గొప్ప కార్యక్రమాన్ని ఉయ్యాలేసే కార్యక్రమం మరి మనమందరం ప్రార్థన పూర్వకముగా ఇప్పుడు ఉయ్యాలు వేసే కార్యక్రమంలో మనం ఉందాం. మన మధ్య అమ్మగారు మరి ఆ పాపను ఎత్తుకొని ఉయ్యాలు వేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రము కృపా కనికరము కలిగిన మా ప్రియ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దినాలు సంవత్సరాలు మా మీద దొరికిపోతున్నాయి కానీ తండ్రి మీ ఉచితమైన ప్రేమ గొప్పదయ్య మా పట్ల చూపించి మమ్మల్ని మా బిడ్డలను సజీవులుగా ఉంచినందుకు వారి దినాలన్నీ మీకు తెలిసిన స్తోత్రాలు. ఎంత గొప్ప కార్యక్రమాన్ని అయ్యా నీ కృపలనే చేయగలిగాం. దయగల తండ్రి నీ దయవల్లనే నీ కృపాలైనా తన బిడ్డలు ఇచ్చారు నాయన. నీ స్తోత్ర గర్భఫలము నాయన మీరు ఇచ్చు బహుమానం అని చెప్పారు కదా నాయన. అటు బహుమానం అందుకున్నారు మా తండ్రి. సంతోషపడుతున్న నాయన మనమందరం ఉత్సాహించి సంతోషపడినట్టు ఈ కుటుంబాన్ని ఆదరించి దీవించారు మా తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటూ చక్కటి మంచి ఆరోగ్యము పాలు చాటులో చేరిన శక్తిని తల్లికి మంచి పాలు అనుగ్రహించి దీవించమని యేసు నామములో సునామకరమైన తండ్రి ఆమేన్.